నీ బిల్లు 1000 రూపాయలు 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో రచ్చ అయింది. కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. హైదరాబాద్లో నలుమూలల నుండే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇంకా చెప్పాలంటే కర్ణాటక నుండి కూడా కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినేందుకు వస్తున్నారు. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తిన్న అందరూ చాలా బాగుందని, అందుకే ఎంత మంచి పేరు వచ్చిందని చాలామంది అభిప్రాయపడ్డారు. రీజనబుల్ రేట్స్తో మంచి భోజనం దొరుకుతుందని, పెద్ద హోటల్స్లో కంటే కుమారి ఆంటీ దగ్గర దొరికే ఫుడ్డే బాగుందని తేల్చి చెప్పేశారు. చాలామంది సెలబ్రిటీలు సైతం ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి వెళ్తున్నారు. దీంతో కుమారి ఆంటీ మరింత ఫేమస్ అయింది. ఏకంగా బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్తుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇది ఇలా ఉండగా సీరియల్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన కీర్తి రీసెంట్గా తన కాబోయే భర్తతో కలిసి కుమారి ఆంటీ దగ్గరకు వెళ్ళింది. అప్పటికీ అక్కడ విపరీతమైన క్రౌడ్ ఉండడంతో ఎలాగోలా కష్టపడి ఫుడ్ సంపాదించారు ఇద్దరు. ఫుడ్ తినాక అసలు ఎందుకు కుమారి ఆంటీకి ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం కాలేదంటూ, టేస్ట్ కూడా అస్సలు బాగోలేదంటూ, క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉందని, కుమారి ఆంటీ కంటే నేనే చాలా బాగా వండుతానని చెప్పుకొచ్చింది కీర్తి. ఫుడ్ చాలా కారంగా ఉందని, అసలు ఇది అందరూ ఎలా తింటున్నారో తెలియడం లేదంటూ, వేస్ట్ అంటూ కుమారి ఆంటీ ఫుడ్పై కీర్తి సంచలన కామెంట్స్ చేసింది. కేవలం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్లనే ఆమె అంత ఫేమస్ అయిందని, సీఎం వస్తారని చెప్పడంతో ఇంకా ఎక్కడ లేని హైప్ వచ్చిందని చెప్పుకొచ్చారు. స్టార్ మా బీబీ ఉత్సవంలో కూడా కుమారి ఆంటీ వెళ్ళిందని, ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేమని తీవ్ర విమర్శలు చేశారు ఇద్దరు. మరి చాలామంది సెలబ్రిటీలు సైతం కుమారి ఆంటీ ఫుడ్ను మెచ్చుకుంటుంటే కీర్తి ఇలాంటి విమర్శలు చేయడంతో కుమారి ఆంటీ ఫ్యాన్స్ అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఇదే చర్చ జరుగుతోంది.